భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లాయన్ రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆమె తన మనసులోని మాటను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారతదేశ గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడం తన జీవితంలో లభించిన పెద్ద గౌరవమని వ్యాఖ్యానించారు. భారతదేశ విజయ ప్రస్థానంలో ప్రపంచానికి శాంతి, సౌభాగ్యాలు, సుస్థిరత లభిస్తాయని వ్యాఖ్యానించారు. అందరికీ మేలు జరుగుతుందని చెప్పారు. ఉర్సులాతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. తొలుత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఉర్సులా, ఆంటోనియో కోస్టా ప్రెసిడెంట్ గార్డ్ నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతితో కలిసి ప్రత్యేక బగ్గీలో కర్తవ్య పథ్ వద్ద ఏర్పాటు చేసిన వేదికకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్రపతితో పాటు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం ప్రముఖులు పరేడ్ను వీక్షించారు.